సో హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మీ దగ్గరికి ఎకో స్పోర్ట్ 2016 టైటానియం టాప్ మోడల్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. వెహికల్ మాత్రం చాలా బాగుంది. ఆల్రెడీ ట్రయల్కి అయితే వచ్చా, చాలా స్మూత్ ఉంది సస్పెన్షన్ కానీ అన్నీ. టైర్స్ కూడా అప్రాక్స్ 70 to 80% ఉన్నాయి. ప్రాపర్ ఏం రీప్లేస్ చేసే అవసరం లేదు. మళ్ళీ వాళ్ళ టైర్స్ కూడా మన కాంటినెంటల్ టైర్స్ వేయించుకున్నారు, బ్రాండెడ్ టైర్స్. కాంటినెంటల్ టైర్స్ ఉన్నాయి దీనికి. వెహికల్ మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. మొత్తం మీకు టైర్స్ అయితే ఇప్పుడు అసలు రీప్లేస్ చేసే అవసరం లేదు, 70 to 80% ఉన్నాయి. ఇది వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇది వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ. చాలా బాగుంది. వెనకాల స్టెప్ ఇన్ టైర్ అయితే అసలు యూజ్ చేయలేదు, ఒక్కసారి 2 times వేసినట్టున్నారు అంతే. టైటానియం బ్యాచింగ్, టాప్ మోడల్. ఇది టైటానియం అంటే టాప్ మోడల్. బ్యాక్ వైపర్ కూడా ఉంటుంది. వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇది వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ. నీట్ ఉంది, డ్యామేజ్ ఏం లేదు, పెద్ద స్క్రాచెస్ కూడా ఏం లేవు బండికి. చాలా నీట్ ఉంది వెహికల్. పుష్ బటన్ స్టార్ట్ కాబట్టి మీకు కీలెస్ ఎంట్రీ, ఈ చిన్న బ్లాక్ బటన్ ఉంది కదా, అది కీలెస్ ఎంట్రీకి వస్తుంది. సో వెహికల్ యొక్క మిర్రర్స్ చూద్దాం ఏవేవి రీప్లేస్ అయినాయో. దీనికి బీజీ అని బ్యాడ్జింగ్ వస్తుంది. ఇది వచ్చి ఫ్రంట్ మిర్రర్, ఒరిజినల్ మిర్రర్ 100%. అన్నీ ఒరిజినలే ఉన్నాయి. ఈ మిర్రర్ కూడా ఒరిజినలే. ఇది కూడా బీజీ ఒరిజినల్ మిర్రర్. ఇది కూడా ఒరిజినల్ మిర్రర్. ఈ మిర్రర్ కూడా ఒరిజినల్ మిర్రరే. కొంచెం సన్లైట్ వల్ల ప్రాపర్గా మీకు కనపడలేదు, నాకు కనపడుతుంది క్లియర్గా. ట్రై చేస్తాం యాక్షన్. ఓకే. ఇది కూడా ఒరిజినలే, బీజీ. కొంచెం సన్లైట్ చాలా ఉంది ఇవాళ. సో వెహికల్కి వచ్చిన ఒక్క మిర్రర్ కూడా రీప్లేస్ కాలేదు 2016 నుంచి. వెహికల్ అంత ఒరిజినల్గా ఉంది. 2016 నుంచి ఇప్పటిదాకా సింగిల్ మిర్రర్ అనేది కూడా రీప్లేస్మెంట్ లేదు. వెహికల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎకో స్పోర్ట్స్ చాలా కష్టం మీద దొరుకుతున్నాయి, మళ్ళీ అందులో టైటానియం అయితే చాలా రేర్. వెహికల్ బాయినెట్ లోపల చూద్దాం. సో బాయినెట్ లోపల కంప్లీట్ ఒరిజినల్, 100కి 100% ఒరిజినలే, ఏం మారలే. వెహికల్కి వచ్చిన స్టిక్కర్స్ కూడా యాసిడ్ అలానే ఉన్నాయి వెహికల్కి. అప్రాన్ కూడా ఒరిజినల్, అప్రాన్ మీద స్టిక్కర్స్ కూడా పోలే. ఇటు కూడా ఒరిజినల్ అప్రాన్స్. అసలు వెహికల్ మాత్రం చాలా బాగుంది, ఏం ఒక్క రీప్లేస్మెంట్ లేదు. బాయినెట్ కూడా ఒరిజినల్, అసలు ఎటువంటి డౌట్ లేదు బాయినెట్ కూడా.
ఒక అద్దం రీప్లేస్ కావాలి, ఒక బానెట్ రీప్లేస్ కావాలి. వెహికల్ అంత ఒరిజినల్గా ఉంది. చాలా బాగా వాడారు కస్టమర్ మాత్రం వెహికల్. ఎందుకంటే రన్నింగ్ కూడా నేను ట్రయల్ వెళ్ళొచ్చేసాను కదా, చాలా స్మూత్ ఉంది. సో వెహికల్ యొక్క ట్రంక్ లోపల, అదే డిక్కీ లోపల చూద్దాం. వెహికల్కి వచ్చిన స్టిక్కర్స్ కూడా ఎక్కడ పోలేదు. ఇదిగోండి, 100కి 200% ఒరిజినల్. అసలు ఎక్కడ ఏవి రీప్లేస్మెంట్స్ కానీ, ఏమైనా డ్యామేజ్ కానీ, పోస్ట్ కానీ, అప్రాన్స్ కానీ, పిల్లర్స్ కానీ అన్నీ ఒరిజినలే. బానెట్ కూడా చూస్తున్నారు, అదే డిక్కీ లోపల చూస్తున్నారు కదా, ఆ పేస్టింగ్, ఆ బ్యాచింగ్ మొత్తం ఏదైతే వెహికల్ కంపెనీ నుంచి వచ్చినాయో అన్నీ అలానే ఉంచారు. చాలా బాగుంది వెహికల్. ఇంకో పానా టూల్, ఇవి టూల్ కిట్స్ చిన్నవి. వెహికల్ మాత్రం చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అంటే ఏంటంటే మనకి లేటెస్ట్ వెహికల్స్ దొరకడం ఒరిజినల్ అనేది అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ 2016, 17 లేదంటే 15, 14 ఆ రేంజ్ వెహికల్స్ దొరకడం చాలా రేర్ అనమాట ఒరిజినాలిటీ. ఎందుకంటే తక్కువ ఒరిజినల్ వెహికల్స్ ఓల్డ్ అయితే. లేటెస్ట్ అయితే 1-2 ఇయర్ వెహికల్స్ అయితే చాలా దొరుకుతాయి, కానీ మనకు ఓల్డ్ మోడల్ అనేది కొంచెం రేర్. సో వెహికల్ అంతా ఒరిజినల్లే ఉంది. సో వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 87,923. కస్టమర్ అయితే 100% ఒరిజినల్ చెక్ చేయించుకోమంటున్నారు. ఎటువంటి నాగింగ్ ప్రాబ్లం కానీ, సౌండ్స్ కానీ ఏవి లేవు. ఏసీ కూడా చిల్డే వస్తుంది. ఇది ఏసీ కూడా ఏం వర్క్ ఏం లేదు. దీనికి ఎయిర్ బ్యాగ్స్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఒకటి ఇక్కడ, 2 ఇక్కడ, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్. ఓకే, కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్. సో సీట్స్ మాత్రం వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా లెదర్ సీటింగ్ చేయించుకున్నారు. చాలా కొంచెం కాస్టే ఉంటాయి ఇవి, ఎక్స్ట్రా కవర్స్ ఇవి. చాలా బాగుంది వెహికల్. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. పుష్ బటన్ స్టార్ట్, టాప్ ఎండ్ కాబట్టి మీకు పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. సో మనకి అన్నీ పనిచేస్తున్నాయి, వాల్యూమ్ బటన్స్ కూడా. సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది. సో వెహికల్ మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్. వెహికల్ వచ్చేసి మనకి 2016 ఎకో స్పోర్ట్ టైటానియం మోడల్. ఇది వెహికల్ రీడింగ్ వచ్చేసి 87,000. మీరు షోరూమ్లో ట్రాక్ చెక్ చేసుకోవచ్చు, మెకానిక్ తీసుకురావచ్చు. ఏసీలో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు, ఇంక్లూడింగ్ సస్పెన్షన్ కానీ. కంప్లీట్ వెహికల్ మిర్రర్ టు మిర్రర్ ఒరిజినల్. మీరు ఇంకా బానెట్ డోర్ అసలు మనం అంత దాకా కూడా మాట్లాడుకోవద్దు. మిర్రర్స్ కూడా రీప్లేస్ కాలేదు. డోర్, బానెట్, డిక్కీ, అప్రాన్, పిల్లర్స్, మిర్రర్స్ కంప్లీట్ ఒరిజినలే. మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళి చెక్ చేసుకోండి. మీరు మెకానిక్ని కూడా తీసుకురావచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. వెహికల్ సస్పెన్షన్లో కూడా ఎటువంటి నాయిస్ లేదు. సస్పెన్షన్లో కూడా మీకు చిన్న నాయిస్ లేదు. లోన్కి వెళ్దాం అనుకుంటే దీనికి అప్రాక్స్ ఒక 4 lakhs అట్లా 4 to 4.5 వరకు లోన్ అనేది వస్తుంది. 100% వస్తుంది లోన్. ఎందుకంటే ఇది 16 వెహికల్ కాబట్టి మీకు లోన్ అనేది వస్తుంది. సో మనకి వెహికల్ ప్రైస్ వచ్చేసి కస్టమర్ అయితే 6,20,000 స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. మాట్లాడాలి కస్టమర్తో. మిమ్మల్ని కావాలంటే డైరెక్ట్ నేను కాన్ఫరెన్స్లో తీసుకుని కస్టమర్తో మాట్లాడిపిస్తా. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వెహికల్ ఒరిజినల్ 100% షోరూమ్ ట్రాక్ అని అంటున్నారు కస్టమర్. మనం కూడా చెక్ చేసుకోవాలి. సో ఈ వెహికలే కాకుండా మీకు ఇంకేమైనా వెహికల్స్ కావాలన్నా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9866973096. సో ఇది టైటానియం వెహికల్. మెయిన్ టైటానియం వెహికల్స్ రేర్ అనమాట. ఇంత క్వాలిటీ వెహికల్స్ దొరకడం చాలా రేర్. ఇంతకుముందు మనం ఒక వైట్ కలర్ బండి మేము 17 మోడల్ జనగం వాళ్ళు తీసుకెళ్లారు అది. సో ఇప్పుడు చాలామంది యాక్చువల్గా ఆ వీడియో కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు కదా, వాళ్ళ గురించి కూడా కొంచెం కాల్స్ వస్తుంటే దాని గురించి నేను ఈ వెహికల్ అనేది కస్టమర్ దగ్గర నుంచి పని కట్టుకుని తెప్పించాను వెహికల్ ఇది. సో వెహికల్ ప్రైస్ వచ్చేసి 6,20,000 స్లైట్లీ నెగోషియబుల్. లోన్కి వెళ్తే మీకు మళ్ళీ చెప్తున్నా 4 to 4 lakh డిపెండ్స్ ఆన్ ద సిబిల్ స్కోర్. మీ సిబిల్ స్కోర్ ఎలా ఉంటే దాన్ని బట్టి లోన్ అనేది వస్తుంది. సో మనకి ఇప్పుడు ఈ వెహికల్ గురించి మాట్లాడాలంటే మాత్రం దీంట్లో ఎటువంటి డౌట్ అనేది మీరు పెట్టుకోవద్దు. మీకు వీడియో మొత్తం క్లియర్గా ఎందుకు పెట్టానంటే డిస్ట్రిక్ట్స్ నుంచి ఎక్కువ వస్తారనమాట. అక్కడ నుంచి ఒకవేళ మీ మెకానిక్ తెచ్చుకోలేకపోతే మీ మెకానిక్ కంప్లీట్ వీడియో చూపించండి. సో మీకు ఈజీ ఉంటుంది. అందుకే క్లియర్గా మీకు
జూమ్ చేసి మరీ చూపిస్తున్నా ప్రతిదీ దాని కొరకే, ఎందుకంటే నాకు ఎక్కువ కస్టమర్స్ వచ్చేది డిస్ట్రిక్ట్ ఏరియాస్ నుంచి కస్టమర్స్ అనేది వస్తారు. సో మరిన్ని వెహికల్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.